o'clock ఇస్తాము మీ బస్సు లడ్డు అయితే రేపే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము 8 o'clockకి అందరూ కంపల్సరీగా రావాలని కోరుకుంటున్నాము ఒక్కసారి అన్నకు అడిగి తెలుసుకుందాం డేట్ వచ్చేసి 4th నైట్ 8 o'clockకి అందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాము మనం ఏంటంటే ఇప్పుడు రేపు మన దగ్గర 786 లడ్డు ఉంది కదా ఆ లడ్డు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారో అది ఏందనేది మనం శ్రీగారిని అడిగి తెలుసుకుందాము గాయ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 3 అన్నమాట డే 8 మన లడ్డు అనేది ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఒక్కసారి అన్న అడిగి తెలుసుకుందాం అన్నయ్య విన్నోండు నాకు సైడ్ ఇయరా సో గాయ్స్ అన్న విన్నోండు అన్నని అడిగి మనం తెలుసుకుందాం లడ్డు అనేది ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏందనేది అన్న ఆయన అన్న మన లడ్డు ఎప్పుడైనా డిస్ట్రిబ్యూట్ చేసేది డేట్ కొంచెం టైం చెప్తే మన వాళ్ళు చెప్పుదాం 4th నైట్ ఓకే 4th నైట్ అంటే రేపే సాయంత్రం 8 గంటల వరకు ఇచ్చేస్తాం అందరికి ఇక్కడనే వంచుతాము గణేశ్వర గారికి ఏ గంట కాకుండా మళ్ళీ తీసుకోవాలి రాత్రి అంతా వంచుతాం రేపు పొద్దున ఇవాళ రాత్రి దొరకకపోయినా రేపు పొద్దున ప్రతి ఒక్కరికి రావాలి ఖచ్చితంగా అందరు రావాలి అందరు ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్ళాలి ఎక్కువనే ఇస్తాం ఈ బస్సులో కూడా వంచుకోవాలి నా సబ్స్క్రైబర్స్ అడిగారు కదా లడ్డు ఎప్పుడు అని కామెంట్స్లో అడిగారు కదా రండి రేపు నైట్ 8 o'clock స్టార్ట్ అవుతుంది అప్పుడు రండి 8 o'clockకి అందరు లైన్లో నిల్చొని అందరు తీసుకుని అందరికి మూడు డ్రమ్ముల లైన్లు ఉన్నాయి అందరికి వస్తుంది కంపల్సరీ అందరు ఇస్తాము మీ బస్సు రైట్ జై బోలో గణేష్ మహారాజ్కి చూసిండే గాయస్ సిద్దిక్ అన్న కూడా మన గణేషునికి డ్రాయింగ్ అయితే వేస్తుండే మొత్తము ఫుల్ పాట వేస్తాడు ఎప్పుడు ప్రతి ఇయర్ హెల్ప్ చేస్తాడు అన్నమాట మన దాంట్లో అన్నిట్లో హెల్ప్ చేస్తాడు అన్న ఈ ఒక్క దాంట్లో కాదు ప్రతి దాంట్లో అయితే హెల్ప్ చేస్తాడు కొంతమంది అనుకుంటారు హెల్ప్ ఏం చేస్తాడు పేరుకి అంటారు అట్లా ఏముండదు మన దాంట్లో ఇది హెడ్ అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫేస్ ఇప్పుడు నెక్స్ట్ మన ప్రెసిడెంట్ సాయన్ వస్తాడు రావాలన్న నెక్స్ట్ ఇక మా ప్రెసిడెంట్ సాయన అన్న వచ్చే భక్తులకు రేపు లడ్డు మనం ప్రసాదం పంచుతాం కదా ఏం చెప్తా వచ్చేటోళ్ళకి రేపు తీసుకోండి బ్లెస్సింగ్స్ ఉంటాయి గణేశుడు ఎప్పటికైనా మన లడ్డు తీసుకుంటే అందరికి మంచిగా అవుతుంది అందరికి కంపల్సరీ రేపు రండి మన లడ్డు రేపు అందరికి పంచుతాం అనమాట ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట మన సబ్స్క్రైబర్ నా పేరు చెప్తే ఎవ్వరు ఇదంతా ఫేస్ వస్తుంది అనమాట ఫేస్ అది మొత్తం హ్యాండ్ వస్తుంది దేవుంది ఎట్టో శివుడు వస్తుంది అనమాట చైర్స్ పెట్టినాము అందరూ పబ్లిక్ నడుస్తారు కాబట్టి ఇక్కడ చైర్స్ ఇక్కడ హ్యాండ్ వచ్చినాక ఆ హ్యాండ్ తర్వాత ఫేస్ వస్తుంది ఫేస్ ఇది ఐస్ ఫేస్ ఇది మొత్తం మీకు మొత్తం అయిపోయినాక ఒకసారి పైకని చూపిస్తాను నేను మొత్తం ఎట్లా వచ్చిందో ఆర్ట్ బై మొత్తం మన అబ్బి క్రియేషన్ మొత్తం అబ్బిదే ప్రతిసారి మన గణేషన్కి అయితే మొత్తం రెడీ చేస్తారు మన నవీన్ గారు వస్తుంది 2 minutes మెయిన్ ఆర్టిస్ట్ అభి స్కిన్ కలర్ తెస్తే ప్రతి ఇయర్ అవే మన గణేషన్ డయాగ్రామ్ వేసేది వస్తున్నా అంట మన యూట్యూబర్స్ ఆయన వీడు దొరాయుడు మళ్ళీ వస్తాడు మంచిగా వండుకొని లేచి వీడు వాడు మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తారు అక్కడక్కడ ఇక్కడక్కడ ఇప్పటివరకు అయితే మన లింగం అయిపోయింది త్రిశూల్ బై అయిపోయింది గణేశ్వర్ ఫేస్ అయిపోయింది కిరీటం అంతా అయిపోయింది జస్ట్ ఒక బాడీ ఒకటి ఉంది అది అయిపోగానే దీపాలు పోయి గండ పెట్టేస్తాడు
ఒక్కసారి అయిపోయినాక మస్తు అనిపిస్తుంది. పైన చూపెడతాను నేను. హెలికాప్టర్ మస్తు వచ్చింది కదా గణేష్ మీద. ఒక్కసారి ఫినిషింగ్ అయినాక చూపెడతా. మస్తు అనిపిస్తుంది. బిల్డింగ్ మీదకి ఎక్కి చూపెడతా. చూసి ఇంకా చూసి ఇంకా రెడీయా? ఆర్టిస్ట్ చూపెట్టరా అభి చూపెట్టినారా? అభి మాటల్లో తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది అభి? నచ్చిందా? ఎందుకురా? అంటే బాడీ కలర్ వల్ల ఇంకా ఏం కాదురా, మంచిగా వచ్చింది. అయినా కూడా టైం ఉందంటే కానీ ఎవరు రాలే అంటే ఏం కాదు, ఇప్పుడు మంచిగా ఉంది. ఏం కాదు.